ముద్దులొలికే చిన్నారి శ్రీనిధిని బ్లడ్ క్యాన్సర్ కబళించింది. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఆ చిన్నారి ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతోంది. కూతురి కోసం ఉన్న ఆస్తినంతా అమ్మేశాడు శ్రీనిధి తండ్రి శివాజీ. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది ఆ ఫ్యామిలీ. నిన్న సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలిసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీనిధి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. 10 ఏళ్ల చిన్నారి శ్రీనిధి బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతుంది. ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు ఆమె హెల్త్ కోసం 12 లక్షల వరకు ఖర్చు పెట్టారు. 2 సంవత్సరాలుగా ఆమె ఈ బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతుంది. ఇప్పటికైనా సరే తగ్గాలని వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నిన్న వచ్చి శ్రీనిధిని పలకరించి వెళ్ళారు. పాప తండ్రి శివాజీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, ఏంటి పాప పరిస్థితి ఏ విధంగా ఉంది? సార్, పాప పరిస్థితి క్రిటికల్గా ఉంది సార్. నేను 3 ఇయర్స్ నుండి పాప గురించి ఇబ్బంది పడుతూనే ఉన్నాను. 12 లక్షల కంటే పైన ఇప్పటికీ నేను ఖర్చు పెట్టుకున్నాను సార్. అసలు ఏంటంటే పాపది 4th స్టేజ్లో ఉందని చెప్పారు. కాకపోతే ఇప్పటికీ మేము ఆశతోనే ఉన్నాం సార్. ఏంటంటే ఈ పెయిన్స్ తగ్గిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామనే ధోరణితో సార్ వాళ్ళు మాట్లాడారు. అయినా ఇప్పటికీ నేను ఆశ వదులుకోలేదు సార్. నేను ఇంకెంతవరకైనా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే అప్పుడు స్టేట్ సపరేట్లో మనకు సీఎం గారికి నేను విన్నవించుకున్నా కానీ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆ ఫైల్స్ అన్నీ పడిపోయి ఎవరు చూడలేకపోయారు. ఇప్పటికీ నేను మీ మీడియా ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కానివ్వండి, దయచేసి కనికరించి కనీసం ఇప్పటికైనా చేయూతని అందిస్తే నేను ఇంకా ఎంతవరకైనా కష్టపడినా నా పాపను రక్షించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. నాకు మొత్తం 3 పాపలు సార్. ఈ పాప కాకుండా ఇంకా 2 పాపలు ఉన్నారు సార్. నన్ను మీరు సహకరించాలని నేను విన్నవించుకుంటాను సార్ మీ మీడియా ద్వారా. సో అదేవిధంగా ఈ శివాజీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది, ఇంకెంత ఖర్చు చేస్తే అది దాతల్ని ఏమన్నా కోరుతున్నారు? దాతల్ని కూడా ఎవరన్నా అంటే దాతలు అంటే విడిగా మేమంతా సహాయం చేస్తున్నాం సార్. ఆయన పాపం తన శక్తి మేరకు పొలాలు అమ్ముకొని మ్యాక్సిమం కష్టపడి 12 లక్షల రూపాయల పైన అయిపోయినాయి. అయినా కూడా తన ఆప్టిమిస్టిక్గా ఏమాత్రం కూడా ఎంత డబ్బు పోయినా పర్లేదు, తన జీవితం పాడైనా పర్వాలేదు, నా కూతురు బతకాలనేటువంటి పాపం ఆత్మవిశ్వాసంతో ఆయన కష్టపడుతున్నాడు. సో గవర్నమెంట్ సహకరిస్తే కొంతవరకు బాగుంటుందండి. అయితే అమ్మాయికి డేస్ బతుకుతుందా, మంత్స్ పోతుందా, వీక్స్ అనేది ఇంతవరకు తెలియదు. మనం ప్రస్తుతం శ్రీనిధి దగ్గర ఉన్న ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నువ్వు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యానా? అవును. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్ అయిపోయింది, 6th క్లాస్. అవునా, ఏమంటే ఇష్టం నీకు? కేసీఆర్ అంటే ఇష్టం. అవునా, ఏం కావాలని ఉంది నీకు పెద్ద అయిన తర్వాత? డాక్టర్ కావాలని ఉంది. అవునా, ఇంక నీ ఫ్రెండ్స్ ఎవరు, ఎలా చూసుకుంటున్నారు అమ్మ నాన్న? బాగానే చూసుకున్నారు. మనం చూడొచ్చు చిత్రంలో చిన్నారి క్యూట్గా ఉన్నటువంటి శ్రీనిధి ఇప్పుడు చాక్లెట్లతో ఆడుకుంటుంది. నిన్న జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చినటువంటి బొమ్మలతో కూడా ఆడుకుంటుంది. అయితే ఇంకా ఆమెకు ఈ ప్రపంచంతో విడిపోని బంధం ఉందనే ఆ సంకేతాలను తెలియజేసింది. అయితే మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వెంటనే స్పందించి వీళ్ళకు ఈ కుటుంబానికి అవసరమైనటువంటి ఆర్థిక సాయాన్ని చేయాలని కుటుంబ సభ్యులు చేతులెత్తి వేడుకుంటున్నారు. మనం కూడా V6 కూడా కోరుకుంటుంది ఈ శ్రీనిధి ఆరోగ్యం తొందరగానే బాగుపడాలని, కుదుటపడాలని, మళ్ళీ తిరిగి చిన్నపిల్లలతో తన చెల్లాయితో ఆడుకోవాలని V6 ఆకాంక్షిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బిజిన్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.